పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డులను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్కు ముందు ఆ తర్వాత ప్రతిభవన్ నుంచి రిలీజ్ చేసిన ఆడియో రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసీఆర్ ప్రెస్ మీట్లో విడుదల చేసిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు. పెన్ డ్రైవ్ డేటా ఆధారంగా ఆయా ఆడియోలను గుర్తించనున్నారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్లోకి వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్ 26న మైనాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పైలట్ రోహిత్ రెడ్డిని కొనుగోలు చేసేందుకు ప్రలోభ పెట్టారన్న ఈ కేసులో ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలకు సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు 2022 నవంబర్ 23న కేసీఆర్ చేతుల మీదుగా ప్రెస్కు అందించిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు. పూరా లోకల్.